హాయ్ అండి. నేను మీ పక్కా పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ బ్లాగ్ వచ్చేసి అక్షయ తృతీయ రోజు బ్లాగ్ అనేది షేర్ చేశానండి. అయితే ఈ వీడియో అనేది మీ దాకా వచ్చేసరికి కొంచెం లేట్ అవ్వచ్చు. లేట్ అయిద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఎడిటింగ్ చేసుకొని డబ్బింగ్ చెప్పుకొని వీడియో తీసి మీ దాకా రావాలంటే కొంచెం లేట్ అయిద్దండి. ఎందుకంటే ఏ రోజు వీడియో ఆ రోజు పెట్టడానికి కుదరట్లేదు, నాకు కుదరదు కూడా అండి. ఎందుకంటే వీడియో తీసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, డబ్బింగ్ మాట్లాడుకోవాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే ఒకే రోజులో నేను ఇవన్నీ చేయాలన్నా చేయలేను. అందుకని చెప్పి లేటుగా అయినా సరే మీకు వీడియో మీ దాకా రావాలని చెప్పి లేటుగా అయినా సరే వీడియోని షేర్ చేస్తున్నానండి. ఇవాళ వచ్చేసి అక్షయ తృతీయ రోజు వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను బ్లాగు. అయితేనండి పొద్దున్నే అయితే ఇక ఇల్లు వాకిలు ఊడ్చేసుకొని చక్కగా ముగ్గులు పెట్టేసుకున్నాను. ముగ్గులు అది పెట్టేసుకొని మా ఇల్లు కూడా మీకు చూపించాను కదండి అక్షయ తృతీయ రోజున. మా ఇంటి ముందున అలా పేడ కలర్ పోసి ముగ్గు అది ఎత్తే కూడా చాలా బాగా అనిపించిద్ది. అదేంటో తెలియదండి, అలా కలర్ పోసి కొంచెం ముగ్గేసి కొంచెం కలర్స్ వేసుకున్నామంటే అదొక కళగా ఉంటుంది. ఈ ఇల్లు అయితే చాలా బాగా అనిపించిద్ది. రోజు అయితే ఏనండి అలాగా పేడ కలర్ అయితే వేసి రోజు వేయను. ఇలా పండగల సందర్భంలో అలాగా పేడ కలర్ అనేది ఇంటి ముందు పోసుకొని నేను ముగ్గులు వేసుకుంటూ ఉంటున్నాను అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. అందుకని నేను అలానే చేసుకుంటున్నానండి. పండగ టైంలో అయితే ఇంకా ఎక్కువ చేసుకుంటున్నా, చాలా బాగుంటుంది. శ్రావణ మాసంలో కార్తీక మాసంలో అయితే ఇంకా నేను నెల రోజులు అయితే అలా కలర్స్ పోసుకొని ముగ్గులు వేసుకుంటున్నాను. ఇంటి ముందు చాలా బాగుంటుంది. నాకు బాగా అనిపించింది. ఒకళ్ళతో నాకు అనవసరం అండి, మా ఇంటి ముందు నాకు ఇలా ఉండాలి అని నాకు అనిపించింది. అందుకని నేను అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎవరి గురించి నేను ఆలోచించదలుచుకోలేదు, ఆలోచించను కూడా. ఇక అదండి. ఇప్పుడు వచ్చేసి పొద్దున్న అయితే ఇక శుభ్రం చేసి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని నేనైతే దీపారాధన చేసుకోవడం స్టార్ట్ చేశాను. అయితేనండి నేనైతే 4:05 ఏమో లేసాను. లేచి పనులన్నీ చేసేసుకొని ఇల్లు శుభ్రం చేసుకొని ముందు 5 నిమిషాలు తక్కువ 6కే దీపారాధన చేశాను. దీపం ముట్టించేసాను అనమాట. దేవుడి గదిలో దీపం ముట్టించేసాను. ఎందుకంటే నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా. ఎందుకంటే అక్షయ తృతీయ రోజు పొద్దున్నే దీపారాధన చేయాల్సిందే అని టార్గెట్ పెట్టుకున్నా. 7 రోజుల్లో కొంచెం లేట్ అయినా నేను ఇబ్బంది పడను. పండుగల టైంలో మటుకి నేను ఈ టైం అని అనుకున్నానంటే ఆ టైంకి దీపం వెలిగించుకేసుకుంటానండి. అందుకని ఒక అడుగు ముందే లెగుతానమాట. ఈ టైంలో మటుకి నేను అంత పొద్దున్నే లెగను. నేను ముందుగానే చెబుతున్నాను, ఇదేం బడాయి కూడా కాదండి. నేనైతే పండుగల టైంలో మటుకు ముందు లెగుతాను. ఈ టైంలో మటుకు అంత పెద్దవాడైతే లెగను. ఇక అందుకని నేను ఏదో టార్గెట్ లాగా నేను పెట్టుకుంటాను అనమాట. పొద్దున్నే లెగవాలి, ఈ టైంకి నేను దీపారాధన చేసుకోవాలనుకుంటాను. ఇక అనుకొని నేను పనులన్నీ చేసి పెట్టేసుకుంటాను. ముందు రోజే దీపారాధన కుందులో అన్నీ శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి. తర్వాత ఇల్లది కూడా తుడిచేసుకున్నాము. ముందు రోజే ఆ పనులన్నీ అయిపోయినాయి. అందుకనే పొద్దున్నే పూజ కాడికి వచ్చేసరికి మా ఇంట్లో అడావులు లేకుండా పూజ అయితే చేసుకోగలిగాను. ఇప్పుడు వచ్చేసి నేను పొద్దున్నే దీపారాధన అయితే తులసమ్మ కానించి స్టార్ట్ చేశానండి. తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకొని ఇక్కడ పత్రిదళాలు అంటారు కదండి, ఈ పత్రిదళాలు అనేవి శివుడికి చాలా ఇష్టం. చాలామంది తెలుసండి, తెలియదని కాదు. కాకుంటే నేను కూడా ఇంట్లో చెట్టు నాటుకున్నాను. చెట్టు నాటుకొని ఒక సైడ్ నాటుకున్నానండి, ఒక పక్కకు మూలకు నాటుకున్నాను అనమాట. ఆడవాళ్ళం మనకు నెలలో 5 రోజులు అనేవి మనకు పనికిరావు కదండి. ఆ టైంలో చెట్టును అనేది ముట్టుకోకూడదు. అందుకని చెప్పి ఒక పక్కకు మూలకైతే నేను నాటుకున్నాను. ఇక ఆ టైంలో మటుకి నేను ఆ పక్కకు కూడా వెళ్ళనండి. ఆ చెట్టు వైపుకి కూడా నేను వెళ్ళను. ఆ దరిదాపుల్లోకి అయితే వెళ్ళను. కబుక్కన పట్టుకుంటానేమని చెప్పి ఆ పక్కకు కూడా నేను వెళ్ళను అనమాట. ఇక అదండి, నీళ్ళు కూడా నేను పోయిను. మా పిల్లల చేత పోపిస్తా, లేకపోతే మా ఆయన పోస్తాడు నీళ్ళు అయితే. ఇక అదండి, ఇక నేను అక్కడ కూడా చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని ఆ చెట్టు ముందు ముగ్గేసుకొని పసుపు కుంకుమ వేసుకొని దీపారాధన అయితే చేశాను. ఆ చెట్టుకు రోజు నీళ్లు పోసి దీపారాధన చేసుకోకపోయినా పర్లేదు కానీ రోజు నీళ్లు పోసినా కానీ చాలంటండి. శివుడికి అభిషేకం చేసినంత పుణ్యం అంటండి. ఆ చెట్టుకు కనుక రోజుకు ఒక చెమ్ముడు నీళ్లు పోతే గుడికి వెళ్ళి మనం ఒక చెమ్ముడు నీళ్లు శివుడి మీద ఎలా పోతాం, శివలింగం మీద, అలాగే ఈ చెట్టుకు పోతే అంత పుణ్యం అంట. నాకు పెద్దవాళ్ళు చెప్పింది మీతో షేర్ చేసుకుంటున్నానండి. నా సొంతంగా నేను చెప్పింది అయితే కాదు. ఆ చెట్టు గురించి అయితే, ఆ చెట్టు మనకి ఇంట్లో ఉండటం కూడా చాలా మంచిదండి. లక్ష్మీనారాయణలు ఉంటారంట చెట్టు దగ్గర లక్ష్మీనారాయణలు ఉంటారంట. అందుకనే నేను పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి, నేను నమ్మాను కాబట్టి, ఏదైనా నమ్మకంగా మనం నమ్మి చేస్తే ఏదైనా మనకు బాగానే ఉంటుందండి. నమ్మకుండా ఏదో వాళ్ళు చెప్పారు మనం చేసామన్నట్టుగా ఉంటే అది మనం చేసిన ఫలితం కూడా ఉండదన్నమాట. అందుకని నేను నమ్మకంగా నమ్మాను, నాకు బాగా అనిపించింది. అందుకని చెప్పి నేను ఆ చెట్టు దగ్గర అంటే పత్రిదళాల చెట్టు దగ్గర నీళ్లు పోసుకుంటూ ఉంటాను. కుదిరినప్పుడల్లా దీపారాధన కూడా చేసుకుంటూ ఉంటాను. ఇవాళ ఎలాగ అక్షయ తృతీయ కదండి,
అందుకని నేను దీపారాధన కూడా చేసుకున్నాను అనమాట. ఇక అదండి చెట్టు గురించి అయితే నాకు తెలిసింది, పెద్దవాళ్ళు చెప్పింది మీతో షేర్ చేసుకున్నాను. ఇక ఇప్పుడు వచ్చేసి ఇక పూజ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక నేను ఈ లోపల ఇక్కడ పూలు కోసుకొని వచ్చి ఇల్లు ఉడుచుకొని ఇదంతా చేసుకొని తులసమ్మ దగ్గర దీపారాధన చేసి మళ్ళీ పత్రిదళాల చెట్టు దగ్గర దీపారాధన చేసి ఇవన్నీ చేసుకునే లోపల ఇక మా ఆయన కూడా తానం చేసేసి వచ్చాడనమాట. అయితే మా ఇంట్లో అమ్మవారి ముందు మా ఆయన చేత దీపం మా ఆయనే దీపారాధన చేశాడండి. దీపారాధన చేస్తుంటే నేను వీడియో తీసుకుంటూ ఉన్నానమాట. ఇలా ఎందుకంటే రోజు ఎప్పుడు నేను ఒక్కదాన్నే పూజ కాడ కూర్చొని చేసుకుంటూ ఉంటాను. ఇవాళ మా ఆయన కూడా కూర్చొని పూజ చేస్తున్నాడు కదా, ఇవాళ నేను వీడియో తీయడానికి నాకు బాగా కుదిరిందనమాట. నేను ఒక్కదాన్నే చేసుకునేటప్పుడు వీడియో తీయడానికి చాలా ఇబ్బంది అయ్యిద్ది. ఇక అందుకని లేకపోతే మా పిల్లలు తీస్తూ ఉంటారు. అలాగా ఇక ఇప్పుడు మా ఆయన పూజ చేస్తూ ఉంటే నేను వీడియో తీసుకుంటూ ఉన్నానండి. ఇక్కడ వచ్చేసి నేను అక్షయ తృతీయ రోజున నేనేం తీసుకొచ్చుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. అయితే అక్షయ తృతీయ రోజున ఎవరో ఓపిక కొద్దీ వాళ్ళు తీసుకొచ్చుకుంటూ ఉంటారండి. ఎండి కానీ బంగారం కానీ ఏదైనా కొనుక్కొచ్చుకుంటారు. అయితే పెద్దవాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మనం బంగారం వెండి కొనుక్కోచుకోవడం అవసరం లేదు, ఇత్తడి కానీ రాగి కానీ ఇలాంటివి కూడా కొనుక్కొచ్చుకొని మనం ఇంట్లో తీసుకొచ్చుకోవచ్చంట. ఇత్తడి రాగి అంతంత రేట్లు పెట్టి ఏం కొంటాం రమా అంటే చిన్నవేనండి. ఇప్పుడు మనకి పూజకు సంబంధించినవి ఉంటాయి కదా, మనం పూజ చేసుకుంటాం ఎలాగో రాగి ఇత్తడి పూజ చేసుకుంటూ ఉంటాము. అలాంటిది మన పూజకు సంబంధించింది ఒక ఇత్తడిదో రాగిదో కొనుక్కొచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. మేము అది కూడా కొనుక్కోలేము అనుకున్న వాళ్ళు నేను చెప్తున్నానండి, అంటే నేనేం కొనుక్కొచ్చాను అనేది చెప్తున్నాను. అంటే ఈజీగా మనకి ఇత్తడి రాగి కూడా కొనుక్కోలేము అనుకున్న వాళ్ళకి నేను ఈజీగా చెప్తున్నాను. ఏంటిదంటే నేను ప్రతి సంవత్సరం చేసేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకనంటే ప్రతి సంవత్సరం బంగారం కొనాలంటే మనకి దగ్గర కూడా ఉండాలి కదండి, మనం కూడా అన్నీ చూసుకోవాలి కదా. ఎండి బంగారం అంటే మాటలు కాదు. ఇప్పుడైతే మరీ బంగారం ఆకాశాన్ని అందిపోయింది, కొనేవాళ్ళు కూడా కొనలేరు అనమాట. ఎంత కొంచెం కొనుక్కొచ్చుకుందామన్నా కానీ కొనుక్కొచ్చుకోలేరు, అంత ఇబ్బందిగా ఉందన్నమాట. ఇప్పుడు జనం పిల్లలు కానీ చదువులు కానీ ఇవన్నీ చూసుకుంటే ఎవరు బంగారం కొనే స్థితిలో అయితే ఎవరు లేరు. నేనే మా ఇంట్లో అక్షయ తృతీయ రోజున నేనేం తీసుకొచ్చుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను, ఇంకా సాగదీని కూడా. అయితే నేనేమి తీసుకొచ్చుకున్నాను అనేది ఇక్కడ వీడియోలో పైన ఫోటో అనేది మీకు చూపెడతానండి, చూద్దరు కానీ. అయితే నేను తీసుకొచ్చుకుంది ఏంటిదంటే ఇంట్లోకి పసుపు కుంకుమ అండి. పసుపు కుంకుమ ఎందుకు తీసుకొచ్చుకున్నానంటే మనం ఇంట్లో ఏ శుభకార్యం చేసినా ముందు ఉండేది పసుపు కుంకుమ. అందుకని నేను ఇంట్లోకి ముందు అక్షయ తృతీయ రోజున పసుపు కుంకుమ తీసుకున్నాను. మళ్ళీ ఇంకొకటి 1 కిలో ఉప్పు తీసుకొచ్చుకున్నానండి. కిలో ఉప్పు అంటే సాల్ట్ కాదు, లావు ఉప్పు, దొడ్డు ఉప్పు అంటారు కదా, అదనమాట. కల్లుప్పు 1 కిలో తీసుకొచ్చుకున్నాను. కల్లుప్పు ఎందుకు తీసుకొచ్చుకున్నామంటే మనం అది సముద్రం నుంచి వచ్చింది కదండి, సముద్రం నుంచి వచ్చిందంటే లక్ష్మీదేవితో భావిస్తారు. అందుకని చెప్పి నేను 1 కిలో ఉప్పు, పసుపు కుంకుమ ఈ 3 తీసుకొచ్చుకున్నానండి. ఇక అది కూడా అక్షయ తృతీయ రోజే కొనుక్కొచ్చి ఇంట్లో తీసుకొచ్చి పూజ దగ్గర పెట్టుకున్నాను అనమాట. ఇక అదండి నేనేం కొనుక్కొచ్చుకున్నాను అనేది మీకు చెప్పాను కదా. మన మధ్యతరగతి వాళ్ళు మన తాక తగ్గట్టు మనం ఏమేమి తీసుకొచ్చుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు అనేది మన ఆలోచన బట్టే ఉండిద్దండి. మనం అది బంగారం తెచ్చుకోలేదు, మనం పూజ చేసుకోలేదు, వాళ్ళు తెచ్చుకున్నారు వీళ్ళు తెచ్చుకున్నారు అన్న ఉద్దేశం అసలు పెట్టుకోవద్దు. ఎవరు ఓపిక తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటారండి. వాళ్ళు తెచ్చుకున్నారు మనం తెచ్చుకోలేదన్న మాట అసలు అనకూడదు, మన ఆలోచన కూడా రాకూడదు. మనం ఓపిక తగ్గట్టు భగవంతుడి దగ్గర దండం పెట్టుకోవాలి, మనం ఓపిక తగ్గట్టు తీసుకొచ్చుకోవాలి, పూజ చేసుకోవాలి. ఏదైనా నమ్మకంగా మనం దేవుడిని కొలిస్తే దేవుడు కూడా మనం నమ్మినట్టుగానే దేవుడు కూడా మనకి ఆర్థికంగా మనకి సాయం చేస్తాడండి. నేనైతే అంతే అనుకుంటాను. భగవంతుడిని నమ్ముతానండి, భగవంతుడిని నమ్మి నేను ముందుకు వెళ్ళిపోతాను. అనుమానంగా ఏది చేయాలి అనుకున్నానంటే ఇష్టంతో చేస్తానండి. ఎంత ఇష్టంతో చేస్తానో అలానే నాకు పూజ కూడా కనపడిద్ది. అంత బాగా అనిపించింది నేను చేసుకున్న పూజ నాకు అంత బాగా అనిపించింది. నేను ఎంత ఇష్టంగా చేసుకున్నానో పూజ అంతా అయిపోయినాక పూజ గదిలో దేవుళ్ళని చూసుకుంటే నాకు అర్థమైపోయిద్దండి. నాకు అప్పుడే అనిపించింది నేను ఎంత ఇష్టంగా చేసుకున్నానో దేవుళ్ళు ఎంత అలంకారంగా కనపడుతున్నారని నేను చాలా సంతోషపడతాను కూర్చొని. ఇక అదండి మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇష్టంగా చేయండి, కష్టంగా అస్సలు చేయొద్దు. అది చేసాములే అయిపోయిందిలే అన్నట్టుగా మీరు అస్సలు చేయొద్దు. మీకు చేయాలనిపిస్తేనే చేయండి, ఇష్టంగా చేసుకోండి. చేసుకునేదైనా మీరు 1 రోజు చేసినా 2 రోజులు చేసినా లేదా రోజు చేసినా ఇష్టంగా అయితే చేయండి పూజ. అది భగవంతుడిని నమ్ముకొని ముందుకైతే వచ్చేద్దాము. ఇంకొక విషయం ఏంటంటే మా పూజ గదిని చూసండి ఒకళ్ళు కామెంట్ పెట్టారు. ఏమని పెట్టారంటే మీ పూజ గది ఎప్పుడు ఇలానే ఉండిద్దా లేతే వారానికి ఒకసారి ఇలా ఉండిద్దా అని చెప్పి కామెంట్ పెట్టారు. ఎప్పుడు ఇలా ఉండదమ్మా,
పండుగ సందర్భంలో బట్టే నేను ఇలా అలంకరణ అనేది చేసుకుంటాను. ఈడీ టైంలో సింపుల్గానే చేసేసుకుంటాను దీపారాజన. పండుగల టైంలో మటుకి చక్కగా పువ్వులు ఎక్కువ తీసుకొచ్చుకొని దేవుని బాగా అలంకరణ చేసుకుంటాను. అది మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాను కదండి. పూజ అంతా అయిపోయింది. కొబ్బరికాయ కొట్టినాక ఇక మా ఆయన ఆరతి ఎత్తున్నాడు. అయితే కొబ్బరికాయ కొట్టినాకండి మధ్యలో కొబ్బరికాయలో పువ్వు వచ్చింది. నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకనంటే అంటే కొబ్బరికాయలో పువ్వు వస్తే మంచిది, శుభసూచకం అంటారు కదా, అందుకని అంటున్నానండి. పెద్దవాళ్ళు చెప్పిన మాట మీతో చెబుతున్నాను. అది నా సొంతంగా చెప్పింది అయితే కాదు. కొబ్బరికాయలో పువ్వు వస్తే చాలా మంచిది, శుభసూచకం, అనుకున్నది నెరవేరిద్ది అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అందుకని చెప్తున్నానండి. నాకు చాలా బాగా అనిపించింది. పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి. సింపుల్గా ఉన్నా కానీ అమ్మవారు ఎంత కళగా కనపడ్డారండి. పూజ అంతా చూసారు కదండి. పూజ గదంతా ఒకసారి చూపెడతా చూడండి. ఇక్కడ వచ్చేసి నేను దేవుళ్ళ దగ్గర పిండి ముగ్గు వేసుకున్నానండి. పిండి ముగ్గు అంటే బియ్యం నానబెట్టి మిక్సీకి వేసుకొని ఆ తడి పిండి ముగ్గుతో నేను ముగ్గు అనేది వేసుకున్నాను. ఇక్కడ మీకు చూపెడతాను కదా, ముగ్గు అనేది వేసుకున్నానండి. ఇవాళ అక్షయ తృతీయ కదా, అందుకని చెప్పి బియ్యం నానబెట్టుకొని తడి ముగ్గుతోనైతే ముగ్గు అయితే వేసేసుకున్నాను. అమ్మవారి ముందు పద్మ ముగ్గు వేసేసుకున్నానండి కదండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటాను. ఎలా ఉందండి ఈ వీడియో? నచ్చిందని అనుకుంటున్నానండి. లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి నా వీడియోస్ అనేది షేర్ చేసిద్దండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా. ప్లీజ్ లైక్ చేయండి.